రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది. ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి, సీట్లు కూడా వచ్చాయి. మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇది చాలా అన్యాయమైన ఆలోచనని, దీనివల్ల పేద ప్రజలు, పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామో, మీరు చూశారు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేటు మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వారు వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ, వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి, ఎఫర్ట్ చేయడానికి వీలుగా ఉంటాయనేది ప్రాక్టికల్గా నిరూపణైనటువంటి సత్యం. అన్నిటినీ తీసుకెళ్లి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి పేద ప్రజలకు అన్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఘోరమైన తప్పిదాన్ని సరిచేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ మొదటిది కాదు, చివరిది కాదు. ఇది ప్రజా ఉద్యమంలో ఒక భాగం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ఇది ఒక భాగం. ఈ పీపీపీ విధానం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తలపెట్టాయి, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలి అని. కానీ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు వెనక్కు తగ్గాయి. అది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు మనం చేస్తున్నాం. ప్రజా ఉద్యమాన్ని ఎప్పుడు నిర్మిస్తామో ప్రభుత్వాలు వెనక్కు తగ్గినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాయి. ఆ పద్ధతుల్లోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు 1 కోటి సంతకాలు సేకరణ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ సేకరణ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఈ 1 కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్కు సమర్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది లోక కళ్యాణానికి పనికొచ్చేటటువంటి ఉద్యమం, ప్రజలకు మేలు చేసే ఉద్యమం, పేద ప్రజలకు మేలు చేసే ఉద్యమం. పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలన్నా ప్రభుత్వ కళాశాలలు ఉపయోగపడతాయి తప్ప ప్రభుత్వ కళాశాలలు ఉపయోగపడవు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి, భూస్వాములకి, ధనవంతులకి ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లోకేష్ జేబులు నింపాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది మా ఆరోపణ. అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలను, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ధనవంతులకు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలనేదే మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా, డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం, ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలను నడిపేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు,
వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటో చిత్రం నాకు అర్థం కాల. అసలు మేము ర్యాలీ చేస్తుంటే పోలీసులు వస్తారు, పోలీసులు రాకపోతే ఇప్పటికి అయిపోయేది. ర్యాలీ వస్తుంటే పోలీసులు మధ్యలో బ్యారికేడ్లు పెడతారు, అవి తోసుకురావాలి, మాతో ఘర్షణ ఎందుకు అవసరమా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక పర్మిషన్ కోసం మేము అప్లై చేస్తే ఆ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా రానిచ్చి మెమోరాండం సమర్పిస్తే మేము వెళ్ళిపోతాంగా. ఎందుకు మధ్యలో మీరు అడ్డం పోలీసులు కాకీలకు మా ఘర్షణ ఎందుకు? ఇదంతా రెచ్చగొట్టే పనులు కదా? ఇదేనా ప్రభుత్వం చేయవలసినటువంటి విధానం? ఇవాళ కూడా గుంటూరులో మేమందరం ర్యాలీగా వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు అంటే తిరిగి వెళ్ళిపోవాలి మేము? ఒక న్యాయమైనటువంటి కోరిక కోసం, ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం, ఒక ప్రజా ఉద్యమాన్ని రాజకీయ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, మాజీ మంత్రులుగా, మాజీ శాసనసభ్యులుగా మేము ఉద్యమం చేస్తుంటే మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేస్తారా? మాకు స్వాతంత్రం లేదా? ఒక ఆర్డీఓ ఆఫీస్కి వచ్చో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో మెమోరాండం సమర్పించే హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని అడుగుతా ఉన్నా. జాగ్రత్త పోలీసులకు మనవి చేస్తున్నా. ఏదో లోకేష్ చెప్తున్నాడని చెప్పేసి మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని తోసేసి మాతో ఘర్షణ అవసరమా? మీకు అవసరమా అండి? అరే మమ్మల్ని ఎలా చేసి శుభ్రంగా వచ్చి ఇచ్చేవాళ్ళం, వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆగిపోయారు మమ్మల్ని ఏమన్నా? మెమోరాండం ఇవ్వకుండా మీరు ఆపగలిగారా? మా ర్యాలీని మీరు ఆపగలిగారా? కాకపోతే నెట్టుకునే కార్యక్రమం, అన్ని టీవీలో చూపించే కార్యక్రమం, ఘర్షణ కార్యక్రమం అవసరమా పోలీసులకి? దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీలు పట్టుకోండి అయ్యా, అన్యాయం చేస్తున్న వాళ్ళని పట్టుకోండి అయ్యా, దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో మెమోరాండాలు ఇచ్చేవాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దౌర్జన్యం చేసి మమ్మల్ని రెచ్చగొడితే పారిపోతామా? పిరికోవడమా? ఎంతమంది పోలీసుల ఆఫీసులు చూసాం మేము ఇప్పుడు మా సర్వీస్లో? మీరందరూ ఇట్టాగే ఉంటారా? మనం అది కూడా సెల్యూట్ బెటరా? తప్పు. లోకేష్ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడిగా పోలీసు భాష వాడుతున్నారు. జాగ్రత్త. ఆ పోలీసు భాష వాడితే మాకు కూడా పోలీసు భాష వచ్చు. నేను న్యాయవాదిని, బేసికల్గా రాజకీయ నాయకుడిని. మీకెంత పోలీసు భాష వచ్చో దానికన్నా 10 రెట్లు పోలీసు భాష మాకు వచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చేసే ప్రయత్నం ఉద్యమాన్ని మరింత ప్రేరణ చేస్తుందనే వాస్తవాన్ని గమనించలేనటువంటి లోకేష్కి, చంద్రబాబుకి చెప్తున్నా, పోలీసులను అడ్డం పెట్టి ఆపాలనుకోకండి. వెనకో కమ్యూనిస్ట్ స్లోగన్ ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, పోలీసులను అడ్డం పెట్టి ప్రజాశక్తిని అడ్డలేరు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకోకుండా ఆపేంత వరకు కూడా ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఎంతకైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాను. ఇస్తుంటారు వాళ్ళు, కాకి అనగాదు కానీ లోకేష్ బలం. ఆయన లోకేష్కి బంధువులే. లోకేష్ ఇక్కడ మన కోసం ఇక్కడ పెట్టినట్టున్నాడు నా ఏరియాకి. నేను ఒకటి మనవి చేస్తున్నా, కడమ చోట్ల ఎట్లా జరిగిందో నాకు తెలియదు. ఎక్కడ పోలీసులు అడ్డం వచ్చి బ్యారికేడ్లు పెట్టారా? ఎక్కడ ఆపలేదుగా. ఇక్కడ స్పెషల్, ఇక్కడ పోలీసులు స్పెషల్ అయ్యా. లోకేష్ పంపించాడు స్పెషల్. ఇక్కడ ఇప్పుడు 175 నియోజకవర్గాలు జరిగింది కదా, పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపారా ఎక్కడన్నా? నాకు తెలియదు. అంటే ఉంటే సరి చేసుకుంటా. గుంటూరు 1లో జరిగింది, ఆపారా? ఆపలేదుగా. ఏంటి గుంటూరు 2 స్పెషల్? అంబటి రాంబాబు స్పెషల్, లోకేష్ స్పెషల్, లోకేష్ బంధువు స్పెషల్. ఇక్కడ లోకేష్ బంధువు గారు ఉన్నాడు సిఐ, ఆయన పోలీస్ భాష వాడాడు, మనం కూడా పోలీస్ భాష వాడతాం. మనమేం తగ్గేవాళ్ళం కాదు కదా, తగ్గాల్సిన అవసరం కూడా లేదు. చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తులం మేమని కూడా మనవి చేస్తున్నా. అదే సామెత ఉంది, మాలోని మనిషివే మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసు అయినావు. పొట్టకూటి అంటే వేరే కాదు, బతుకు తెరువు కోసం పోలీసు అయ్యావు. మా మనిషేగా ఎవడైనా పోలీసు, మనలోంచి వచ్చినాడేగా. జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాడు, దాన్ని పొట్ట కోసం అంటారు. మేము పొట్ట కోసం రాజకీయాల్లోకి రాలా, ప్రజాసేవ కోసం వచ్చాము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎంత దూరమైనా వెళ్తాం. మాకు తెలుసు మీరు మా మీద పోలీసు ప్రయోగం చేసి మమ్మల్ని అణచాలనుకుంటున్నారు, మమ్మల్ని లోపల పెట్టాలనుకుంటున్నారు, మమ్మల్ని హింసించాలనుకుంటున్నారు. సిద్ధం, అన్నిటికీ సిద్ధపడే ఈ లోకేష్ రాజ్యంలో ఉన్నామని కూడా మనం చేస్తాం.
అదే లోకేష్ గారు డిఫీట్ చేసినటువంటి లోకేష్ గారి బంధువు అతను. నా టార్గెట్ అనుకుంటున్నాను నేను ఇవాళ కూడా చూస్తే. ఏ నియోజకవర్గంలోనూ ఆపని పోలీసు వారు ఈ నియోజకవర్గంలో ఎందుకు ఆపారు మీరు ఆలోచించండి. ప్రేక్షకులు ఆలోచించండి, మీడియా పీపుల్ ఆలోచించండి, చెప్పండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.